ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో మా కాన్సెన్స్ యూత్ సెక్రటరీ చంద్ గారు, అదేవిధంగా టౌన్ యూత్ సెక్రటరీ సాయి గారు, కరీంనగర్ నగరంలో ఉన్న అన్ని డివిజన్ల అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు ఈ పత్రికా సమావేశంలో పార్టీ బాధ్యులు పాల్గొంటున్నారు. పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మార్చిలో మున్సిపల్ కార్పొరేషన్లో కట్టే ప్రాపర్టీ ట్యాక్స్ మరి ఇంట్రెస్ట్ మాఫీ కొరకు అంటే కలెక్షన్ పెరగాలి మున్సిపాలిటీలల్లో, కార్పొరేషన్లల్లో ప్రజలకు ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో మరి గత ప్రభుత్వం ప్రతి మార్చిలో కూడా ఇంట్రెస్ట్ మాఫీ చేసి ఒరిజినల్ ట్యాక్సీనే ప్రాపర్టీ ట్యాక్సీ కట్టాలనే జీవో ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాక్సీలో ఇంట్రెస్ట్ మాఫీ ఒక హైదరాబాద్ నగరానికే, జిహెచ్ఎంసీకి మాత్రమే వర్తించే విధంగా మరి జీవో నెంబర్ 109 తీయడం జరిగింది. మరి జిహెచ్ఎంసీ ప్రజలు, ఇంటి యజమానులు ఇంట్రెస్ట్ మాఫీ చేసి మరి కరీంనగర్ కానీ మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో మరి వీళ్ళు ఏం పాపం చేసిరని ఇంట్రెస్ట్ మాఫీ చేయడం లేదో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలి. చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారం, మిడిల్ క్లాసు, బీపీఎల్లో ఉన్న ఇంటి యజమానులు ఈ సంవత్సర కాలం నుంచి కూడా పనులు లేక, బిజినెస్లు లేక ఎంతోమంది మిడిల్ క్లాస్ కానీ ఇంకా లోవర్ మిడిల్ క్లాసులో ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతుర్రు. వాళ్ళు ట్యాక్సీ కట్టలేని పరిస్థితే ఉంటే మరి ఇంట్రెస్ట్తోని కట్టాలని మున్సిపల్ అధికారులు ప్రతి ఇంటికి వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి హైదరాబాదు నగరానికైతే ఏ విధంగా ఇంట్రెస్ట్ మాఫీ చేసి జీవో తీసిర్రో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఇంట్రెస్ట్ మాఫీ చేస్తూ జీవో తీయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్ నగరానికి చూస్తే చాలా ప్రభుత్వ కార్యాలయాలు మరి లక్షలాది రూపాయలు ఇంటి ట్యాక్సీ, ప్రాపర్టీ ట్యాక్సీ మున్సిపాలిటీకి బాకీ పడి ఉన్నారు. 1000, 1500, 500 కట్టే చిన్న మధ్యతరగతి కుటుంబాలను ఇంట్రెస్ట్తో సహా ఒక్క సంవత్సరం బాకీ ఉన్న వాళ్ళ ఇంటికి పోయి 10 సార్లు పోయి వసూలు చేస్తున్న అధికారులు, మున్సిపల్ అధికారులు మరి ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు మీరు వసూలు చేస్తలేరు? మిగతా ఇంటి దగ్గర ట్యాక్సీ కట్టకపోతే చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన ఇంటివారి దగ్గర ట్యాక్సీ కట్టని ఇంటివారి దగ్గర వస్తువులు గుంజుకొచ్చినట్టు మరి ప్రభుత్వ కార్యాలయాల నుంచి వెళ్ళి మీరు ఎందుకు వసూలు చేస్తలేరో మున్సిపల్ అధికారులు జవాబు చెప్పాలి. అదేవిధంగా కరీంనగర్లో ఉన్న ఇంటి యజమానులు
అందరూ కూడా ప్రతి సంవత్సరం మరి 98% ట్యాక్సీ 95% పైన ట్యాక్సీలు కట్టిన రోజు ఉన్నది. దీర్ఘకాలిక అంటే దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ట్యాక్సీలు కట్టని వ్యాపారులు ఉన్నారు, మిగతా వారు ఉన్నారు. వాళ్ళ దగ్గర మీరు బలవంతంగా వసూలు చేసినా పర్వాలేదు, కానీ సామాన్యులు మిడిల్ క్లాసు ఉన్న ప్రజల దగ్గర బలవంతంగా వసూలు చేసే ప్రయత్నం చేయొద్దు. మీరు గవర్నమెంట్ ఆఫీసులో వసూలు చేసిన డబ్బులు ఇక్కడ వ్యాపారులు అదేవిధంగా సంపన్నులు కట్టిన డబ్బులతోని మన మున్సిపల్ కార్యక్రమాలు నడిపిస్తూ మిగతా వీరిని ఇంట్రెస్ట్ మాఫీ చేసి ప్రభుత్వం ఇచ్చిన తర్వాతనే ఈ చిన్న చిన్న కుటుంబాల దగ్గర ప్రాపర్టీ ట్యాక్సీ వసూలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ కోరుకుంటూ, మరి ఇంత ట్యాక్సీ వసూలు చేస్తున్నాం, సంవత్సర కాలంగా కూడా చూస్తున్నాం, పోయిన ఏప్రిల్ నుంచి ఈ మార్చి దాకా చూస్తున్నాం. మరి కోట్లాది రూపాయలు వసూలు చేస్తే కనీస వసతులు కల్పించే దాంట్లో కరీంనగర్ నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైంది. దీనికి పూర్తిగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలా ఒక్కొక్క వీధిలో 10 లైట్లుంటే 2-3 వెలిగే పరిస్థితి. మరి ఎండాకాలం వస్తుంది, డైలీ వాటర్ కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంఎండి ఎండిపోవడం జరిగింది. మరి ఎల్ఎండిలో వాటర్ శాతం తగ్గిపోతుంది. మరి నీటి కటకట కూడా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మరి మున్సిపల్ అధికారులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ట్యాక్సీ వసూలు చేసే దాని మీద పెట్టిన శ్రద్ధ ప్రజల మౌలిక సదుపాయాల మీద కూడా పెట్టవలసిన అవసరం ఉంది. మరి పాలకవర్గం అయిపోయిన తర్వాత మాత్రం పారిశుద్ధం అధ్వానమైన పరిస్థితి ఉంది. మౌలిక సదుపాయాలు అంటే స్ట్రీట్ లైట్లే కావచ్చు, వాటర్ ఇష్యూ కావచ్చు, శానిటేషన్ ఇష్యూ కావచ్చు, ఇవి ప్రధానంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. వీటిలలో మరి పూర్తిగా మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ నాయకులు విఫలమడం జరిగింది. దీని మీద వెంటనే ఒక రివ్యూ ఏర్పాటు చేసి ప్రభుత్వం మరి ఇన్ఛార్జి మినిస్టర్ గారు ఇటు ముఖాన జాడపత్తలేరు. మరి ఇన్ఛార్జి మినిస్టర్ గారు వచ్చి కరీంనగర్ నగరం మళ్ళీ 6 గ్రామాలు కలిపిరు కాబట్టి ఇవాళ 5 లక్షల జనాభాతో ఒక నగరం ఉంది. ఈ నగరం మౌలిక వసతులకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి వెంటనే మీటింగ్ పెట్టి మీరు అధికారులను ఆదేశించాలి. ట్యాక్సీ విషయానికి వచ్చి ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఎట్లా బలవంతంగా వసూలు చేస్తుర్రో, మరి మౌలిక విషయాల్లో కూడా ఆ విధంగా శ్రద్ధ చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మరి ప్రభుత్వం వెంటనే కరీంనగర్తో పాటు మిగతా కార్పొరేషన్ మున్సిపల్లో ప్రాపర్టీ ట్యాక్సీ మీద ఇంట్రెస్ట్ మాఫీ చేసినట్టయితే ప్రజలు సామాన్య ప్రజలు అప్పో చేసి కట్టే పరిస్థితి ఉంటుంది. ఒరిజినల్ ట్యాక్సీ కట్టే పరిస్థితే లేనప్పుడు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ పెనాల్టీలు కట్టేందుకు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పక్షాన ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటూ, మరి 2 నెలలనే కరీంనగర్ నగర ప్రజలు నరకం చూసే పరిస్థితికి వచ్చింది మౌలిక సదుపాయాల్లో. ఇప్పటికైనా స్పందించి కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి అధికారులను పూర్తిగా ట్యాక్సీ వసూలు చేసుడికే నియమించిర్రు. మిగతా విషయాలు చూసుకునే విధంగా కూడా వారిని అధికారులను ఆదేశాలు ఇవ్వాలి. లేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్ ప్రజలు నీటి విషయంలో కూడా ముందుగానే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వానికి
కలెక్టర్ గారికి మున్సిపల్ అధికారులకు విన్నవించుకుంటున్నాం. మరి నీళ్ళు ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా మరి ఢిల్లీ వాటరు కంటిన్యూ ఇచ్చే ప్రణాళిక తయారు చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత మున్సిపల్ అధికారుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ వెంటనే ఇన్ఛార్జి మినిస్టర్ గారు మీటింగ్ పెట్టి జిల్లా పరిస్థితి కానీ నగర పరిస్థితి మీద సమీక్ష చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని మరి బీఆర్ఎస్ పక్షాన మీకు విన్నవించుకుంటున్నాం.